ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 21వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, నేను చెప్పేది శ్రద్ధతో వినండి. మీరు నన్ను ఓదార్చడానికి బదులు ఇలా వింటే చాలు. నేను మాట్లాడతాను, ఓర్చుకోండి. నేను మాట్లాడిన తర్వాత నన్ను వేళాకోళం చేస్తే చేయండి. నేను మనుషుల మీద ఫిర్యాదు చేయటం లేదు. నేనెందుకు ఆతురపడకూడదు? నా వైపు చూచి ఆశ్చర్యపడండి. నోటి మీద చెయ్యి పెట్టుకోండి. ఈ విషయాన్ని గురించి తలంచుకుంటేనే నేను హడలిపోతాను. నా శరీరం వణుకుతుంది. దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారెందుకని? ముసలి వాళ్ళయి బల ప్రభావాల అభివృద్ధి చెందుతారెందుకని? వాళ్ళ ఎదుటనే వాళ్ళ చుట్టూ వాళ్ళ సంతానం సుస్థిరమవుతుంది. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు నిర్భయంగా సురక్షితంగా ఉన్నాయి. దేవుని శిక్షాదండం వాళ్ళ మీదకి రావటం లేదు. వాళ్ళ పశువులు దాటితే తప్పనిసరిగా చూలు కలుగుతుంది. ఈసుకుపోకుండా ఆవులు సులభంగా ఈనుతాయి. వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరతారు. వాళ్ళ చిన్నవారు ఎగిరి కుప్పిగంతులు వేస్తారు. వాళ్ళు కంజరి తంతివాద్యం వాయిస్తూ స్వరమెత్తి పాడుతారు. పిల్లన గ్రోవి మోగిస్తూ ఆనందిస్తారు. వాళ్ళ రోజులు సుఖంగా గడుపుతారు. ఒక్క క్షణంలోనే మృత్యులోకంలోకి దిగిపోతారు. అయినా వాళ్ళు దేవునితో, మా దగ్గర నుంచి వెళ్ళిపో, నీ విధానాల గురించి తెలుసుకోవడానికి మాకు ఆశ లేదు అంటారు. మనం సేవ చేయడానికి అమిత శక్తిమంతుడు ఏపాటివాడు? ఆయనను వేడుకుంటే మాకేమి లాభం చేకూరుతుంది అంటారు. కానీ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ చేతిలో లేదు. దుర్మార్గుల ఆలోచనలే నాకు దూరమవుతాయిగాక. దుర్మార్గుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్లకు విపత్తులు రావడం, కోపకారణంగా దేవుడు వేదనలు కలిగించడం తరచుగా జరుగుతుందా? గాలికి వాళ్ళు గడ్డిపరకలు కావడం, తుఫాన్లకు చెత్తలాగా వాళ్ళు కొట్టుకుపోవడం అరుదు కదా. ఆగ్రహంతో దేవుడు వాళ్లను వేదన పాలు చేయడము అరుదు. మనిషికి రావలసిన దోషశిక్షను దేవుడు అతడి పిల్లల మీద రప్పిస్తాడు అంటారు. కానీ చేసిన వారు అది అనుభవించేలా దేవుడు ఆ మనిషికే ప్రతిఫలమివ్వాలి. అతడి నాశనాన్ని అతడే స్వయంగా చూడాలి. అమిత శక్తిమంతుని ప్రచండ కోపాన్ని అతడే పానం చేయాలి. తన జీవితంలో మాసాల సంఖ్య ముగిసిన తర్వాత తన ఇంటి విషయం అతడికి ఏం శ్రద్ధ ఉంటుంది? ఎవడైనా దేవునికి జ్ఞానోపదేశం చేయగలడా? ఆయన మహనీయులకు తీర్పరి కదా. ఒక వ్యక్తి బాగా బలిష్ఠుడై ఉండి క్షేమంగా ఉంటూ చీకు చింత లేకుండా బ్రతుకుతూ చనిపోతాడు. అతడి కుండ నిండా పాలు ఉంటాయి. అతడి ఎముకల్లో సత్తువ బాగా ఉంటుంది. ఇంకో మనిషి మంచిది ఏది ఎప్పుడూ అనుభవించకుండా మనోవేదనతో చస్తాడు. ఇద్దరు ఒకే పంక్తిలో మట్టిలో పడుకుంటారు. ఇద్దరిని పురుగులు ఆవరిస్తాయి. మీ తలంపులు నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా మీరు పన్నే దురాలోచనలు తెలుసు. ఉన్నత వంశీయుల గృహం ఎక్కడుంది? దుర్మార్గులు నివసించిన గుడారాలు ఎక్కడున్నాయి అని మీరు అడుగుతున్నారు కదూ. అయితే ప్రయాణాలు చేసేవారిని మీరు అడగకపోయారా? వారు చెప్పే సంగతులు మీకు అర్థం కాలేదా? ఏమిటంటే, విపత్తు వచ్చిన రోజు దుర్మార్గులు తప్పించుకుంటారు. ఆగ్రహ దినాన వాళ్ళు దాని నుంచి తీసుకుపోబడతారు. వాళ్ళ ముఖం మీదే వాళ్ళ విధానాన్ని ఎవరు ఖండిస్తారు? వాళ్ళు చేసిన దానికి ఎవరు ప్రతీకారం చేస్తారు? వాళ్ళను సమాధికి తెస్తారు. సమాధి మీద జాగ్రత్తగా కావలి కాస్తారు కూడా. పల్లంలోని మంటి గెడ్డలు వాళ్లకు సుఖంగా ఉంటాయి. మనుషులంతా వాళ్ళ వెంట పడిపోతారు. అసంఖ్యాకులు వాళ్లకు ముందుగా అలాగే పోయారు. కాబట్టి మీరు చెప్పే జవాబు నమ్మతగ్గవి కావు.
నన్ను గాలి మాటలతో ఏ విధంగా ఓదార్చగలరు? దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.